ఇక క్రీడలతో ఉద్యోగులకు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉత్సాహం లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ వెల్లడించారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు 2026ను కలెక్టర్తో పాటు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, సంయుక్త కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్ కలిసి కోడి రామ్మూర్తి స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహించే రెవెన్యూ అసోసియేషన్ క్రీడలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పోటీలను స్నేహభావంతో పారదర్శకంగా జరపాలన్నారు. ఈ పోటీలు ఉద్యోగుల్లో ఐకమత్యాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు దోహదపడుతున్నాయని, ఎటువంటి గాయాలకు గురి కాకుండా క్రీడలను ఆడాలన్నారు. ఈ 3 రోజుల పాటు రెవెన్యూ ఉద్యోగులందరూ చాలా ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. మదర్ డిపార్ట్మెంట్, ఇన్ఫాక్ట్ కలెక్టర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే పుడతారు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేస్తూ వేరే డిపార్ట్మెంట్ పని చేయాలి, అదే యాక్చువల్ ఒక భావన. బట్ కానీ ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కలిపి ఇప్పుడు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అది ఒక పేరు సపరేట్గా వచ్చింది. కొన్ని సందర్భంలో డిప్యూటీ కమిషనర్ అలా కూడా అంటారు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఒక మదర్ డిపార్ట్మెంట్. అంటే స్టార్టింగ్లో 100% పని మనమే చేసేవాళ్ళు. స్లోగా ఈ డిపార్ట్మెంట్ నుంచి పని వేరే డిపార్ట్మెంట్కి స్లోగా ఇవ్వడం జరిగింది. బట్ కానీ ఇప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫీల్డ్లో ఏదైనా ఇష్యూ ఉంటే, వేరే డిపార్ట్మెంట్ చేయలేకపోతే, ఎవరు చేయాలి మనకి తెలియకపోతే, ఎక్కడైనా గొడవ ఉంటే, ఎక్కడైనా గొడవ లేదు అనేసరి కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే వెళ్ళాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ చివరికి ఆ ఇష్యూ వెళ్ళి సాల్వ్ చేయాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. దీనికి గౌరవంగా ప్రతి సంవత్సరం మనం గతంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ పెట్టేవాళ్ళు. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క సిబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు అందరూ ఒక చోట్ల కలిసికట్టుగా ఈ ఆడుతూ ఒక 3 to 4 days ఆడుతూ మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి పని చేసేవాళ్ళు. లాస్ట్ 8 years నుంచి ఏదో కారణంగా జరగలేదు. బట్ కానీ స్పెషల్ థ్యాంక్స్ టు రెవెన్యూ అసోసియేషన్ శ్రీకాకుళం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ నేను డబ్బు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అంటే ఎక్కడికి మన స్టేట్ మీట్ అనంతపూర్లో జరిగింది, అక్కడ సార్ డబ్బు ఇవ్వండి నేను ఇష్టపడలేదు. మీరు ముందుగా ఇక్కడ పెట్టండి స్పోర్ట్స్ మీట్, తర్వాత నేను డబ్బు ఇస్తాను, మీరు స్టేట్కి వెళ్ళి ఆడండి. సో అదే చేస్తూ అప్పుడు శ్రీరామ్ గారు, ఇక్కడ ప్రవళిక, సోనీ అందరూ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు స్లోగా ఇప్పుడు ముందుగా వచ్చి ఈరోజు యాక్చువల్గా మంచి యూనిఫామ్తో 3 డివిజన్ యూనిట్స్ అండ్ 1 కలెక్టరేట్. నిజంగా అంటే నేను కలెక్టరేట్ వైపు నుంచి చెప్పాలి, బట్ కానీ ఎస్ మీరు అందరూ నా కోసం ఒకటే. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద 4 teams. బట్ కానీ నేను ఆడాలి అంటే నేను కలెక్టరేట్ నుంచి నేను ఆడతాను, నేను వేరే టీం నుంచి నేను ఆడలేను. సో నెక్స్ట్ 3 days అందరూ బాగా ఆడండి. ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం ఇది చాలా సంవత్సరం తర్వాత చేస్తాం. బహుశా మీరు